నమస్తే అండి. ఈరోజు ఒక మంచి పాయసం, ఎండాకాలం తప్పకుండా తీసుకోవాల్సింది, ప్రోటీనెస్ బాగా అది చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ముందు కొంచెం జీడిపప్పు, కిస్మిస్, కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకొని 2 స్పూన్లు వేయించి పక్కన పెట్టుకోండి. కప్పు సేమియా, ఇది కూడా కొంచెం వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందాం. 1 నిమిషం ఇది పక్కన పెట్టేసుకుందాం. 1-2 నిమిషాలు చాలు, రోస్టెడ్ సేమియానే కాబట్టి. ఇంకొక అరకప్పు పెసరపప్పు, ఇది కూడా దోరగా వేయించుకుని, ఇప్పుడు ఇది పెసరపప్పు దోరగా వేగింది. ఇప్పుడు సగ్గుబియ్యం వేసుకొని, ఇప్పుడు ఇందులో కడుక్కున్న తర్వాత యాలక్కాయల గింజలు వేయించిన సేమియా, రెండు 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాము. విజిల్స్ వచ్చేసాయి. ఇక్కడ 1 కప్పు బెల్లం, కొంచెం నీళ్లు పోసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇందులో వేసేద్దాము. కొంచెం కదలకుండా కొంచెంసేపు ఉంచితే ఇసుక ఏదన్నా ఉంటే అడుగున సెటిల్ అయిపోతుంది. మనం పైడు వంచేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక అరకప్పు చక్కెర వేసుకోండి. ఇవి యాలక్కాయల గింజలు, ఇందాక మనం వేసుకున్నవి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు పోసేసుకుందాము. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్తో ఇందాక వేయించుకున్న వాటితో గార్నిష్ చేసుకోండి. ఎండాకాలం చాలా చలవ చేస్తుందండి ఇది, ఈ స్వీటు. అందరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.